So this is how I am. తొందరగా ఇంకా I have to put my rings. పూజ మార్నింగే వచ్చేసి మొత్తం మమ్మీ దగ్గర అమ్మేమో ప్రసాదానికి అమ్మవారికి ప్లేట్ రెడీ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అంట ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పూజ అయితే ఇలాగ అష్టోత్తర శతనామావళితో స్టార్ట్ చేసి పండుగలు అందరితో కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. Do it. I'm actually ready. So this is how I am. తొందరగా ఇంకా I have to put my rings in this. I was trying to tease you to make you laugh. I'll be back soon with you guys. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వారాహి అమ్మ నవరాత్రులు 5వ రోజు ఫ్రెండ్స్ అందరికీ పిలిచి భోజనాలు పెట్టి తాంబూలం ఇద్దాం అనుకున్నాను పూజ చేసి. ఎందుకంటే లాస్ట్ డేకి మళ్ళీ నాకు కుదరకపోవచ్చు, వీక్ డేలో వచ్చింది కదా అని చెప్పి. సో 6 కల్లా ఆరతి అని చెప్పాను. కొంచెం 6:15కి అయింది పూజ స్టార్ట్ చేయడం. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అమ్మ పొద్దున్న నుంచి లేచి వంటలన్నీ చేసింది. పప్పుచారు, ఆలు కర్రీ, గోంగూర పచ్చడి, కర్డ్, అండ్ దెన్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌ఇన్‌లా ఏమో కొబ్బరితో పచ్చిపులుసు చేస్తారు, అది తీసుకొచ్చారు. అండ్ దెన్ ఖీర్ కూడా. నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే టైం అంటే టైంకి వచ్చి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. పూజ మార్నింగే వచ్చేసి మొత్తం మమ్మీ దగ్గర పూజకి హెల్ప్ చేసింది. ఫార్మర్స్ మార్కెట్ తీసుకెళ్ళి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని తీసుకొచ్చింది అనమాట. అమ్మతో పాటు నేను నిద్ర లేచే ముందే తను కింద అమ్మ దగ్గర ఉండి మొత్తం క్లీనింగ్, కుకింగ్ హెల్ప్ చేస్తుంది. స్నేహలేమో 2 hours ముందు వచ్చి, స్నేహల్ వాళ్ళ పార్ట్నర్ అనమాట తను యూరోపియన్. పూజ దగ్గరికి అన్నీ నాకు సర్దుతుంది నేను రెడీ అయ్యే లోపు. నేను పూజ గదిని ఇలా అలంకరించుకున్నాను. తాంబూలం పెట్టమంటే తాంబూలానికి రెడీ చేస్తుంది అనమాట. అంటే అమ్మవారికి ఫస్ట్ తాంబూలం ఇచ్చి పూజ తర్వాత ప్రేయర్ చేసిన తర్వాతే కదా మిగతా వాళ్ళకి ఇస్తాం. అమ్మేమో ప్రసాదానికి అమ్మవారికి ప్లేట్ రెడీ చేస్తుంది. అమ్మవారికి దానిమ్మకాయలు అంటే ఇష్టం కదా, అవి ఫ్రోజన్లో దొరికితే అవి తీసుకొచ్చి అవి అలాగే పెట్టాం. పూజ ఏమో ప్రెసానల్స్ పెట్టుకొని మంచి హడావిడి స్టార్ట్ చేసింది అనమాట. ప్లేట్ పట్టుకోవడానికి కూడా పట్టుకోకుండా యాక్షన్స్ చేస్తుంది. ఇంకా అవన్నీ మాకు కామన్, అదే మేము ఏడిపిస్తున్నాం అనమాట. నేను వ్లాగ్ అంతా నీట్గా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పటికి హడావిడి అయిపోయింది. ఇవి ఫ్రెండ్స్ కొంతమంది రికార్డ్ చేసిన వీడియో పీసెస్. వారాహి అమ్మ నవరాత్రులు ఇది 4వ సంవత్సరం అనమాట నేను చేసుకోవడం. అండ్ సొంత ఇంటిలో ఫస్ట్ ఇయర్. నాకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అంట ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అమ్మవారి రూపాలు మనల్ని దగ్గర చేసుకుంటారంట. నాకు అలా వారాహి అమ్మవారు 4 years బ్యాక్ అలా తెలిసారనమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా. కానీ స్ట్రాంగ్గా పదే రావటం, అప్పుడు నాకు క్యూరియాసిటీ పెరిగి ఏంటా అని అమ్మవారి గురించి తెలుసుకోవడం, అప్పటి నుంచి వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవడం అలవాటైంది. లాస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ని పిలుచుకొని తాంబూలం ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాను. డెకరేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. బ్యాక్ డ్రాప్ వచ్చి నేను పెళ్లికూతురు ఫంక్షన్కి స్పెసిఫిక్గా చేయించుకున్నాను, స్రావ్స్ కలెక్షన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర. సేమ్ అదే బ్యాక్ డ్రాప్ యూస్ చేశాను. పూలమాల కూడా వాళ్ళే చేశారు. అండ్ అమ్మవారు కూడా వచ్చి నేను స్ట్రావ్స్ కలెక్షన్ దగ్గరే తీసుకున్నాను. ఆల్మోస్ట్ తీసుకుని కూడా 3 years అవుతుంది. వాళ్ళ దగ్గర ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత ఈ కుందులన్నీ కూడా మమ్మీ యూట్యూబ్లో వాళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకుంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 years దగ్గర నుంచి వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పూజ అయితే ఇలాగ అష్టోత్తర శతనామావళితో స్టార్ట్ చేసి అర్చన చేస్తూ తర్వాత అమ్మవారికి చీర పెట్టుకున్నాను. నేను ఎప్పుడు అంటే పూజల ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారాహి అమ్మ ఫస్ట్ డే పెట్టిన చీర నేను ఇప్పుడు 5th డేకి కట్టుకున్నాను. అందరినీ పిలిచి పూజ చేసుకున్నాను కదా అని. ఇప్పుడు అమ్మవారికి పెట్టిన చీర నెక్స్ట్ శ్రావణ మాసం ఉంది కదా, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటాను. సో అలాగా అమ్మవారికి పెట్టింది నెక్స్ట్ నేనే కట్టేసుకుంటాను. నెక్స్ట్ ఏ పూజ వస్తే ఆ పూజకు అనమాట అమ్మవారికి ముందు పెట్టి. ఒకప్పుడు బ్లౌజ్ పీసెస్ పెట్టేదాన్ని, కాకపోతే అవి ఎలాగో సరిగ్గా వాడట్లేదు. చీర అయితే కనీసం నాకు కట్టుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా అని చెప్పి కొత్త చీర ఏమన్నా ఉంటే అమ్మవారికి పెట్టి నెక్స్ట్ నేను కట్టుకుంటాను. పూజ అంతా కంప్లీట్ చేశాను. మీలో చాలామంది పూజా విధానం కూడా అడుగుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేస్తారండి. 4 పూజలో చాలా తప్పులు ఉండొచ్చు. నేను అందుకనే స్పెసిఫిక్గా ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పి నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేయలేదు.
అదొక్కటే మెయిన్ రీజన్. ఒకవేళ మీకు నిజంగా పూజా విధానం తెలియాలంటే నేను నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ ఫాలో అవుతాను. ఒకవేళ ఆయన గురించి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టమంటే చెప్పండి, నేను ఆ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎందుకంటే పెద్దవాళ్ళు కరెక్ట్గా చెప్పింది వినడం మంచిది. ఎందుకంటే నేను చేసే తప్పులు ఇంకొకళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు. అదొక్కటే మెయిన్ రీజన్. ఇవాళ పూజకి సుక్మన్ కూడా ఉండటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు పూజకి అటెండ్ అయ్యారు. తర్వాత ఆరతి అయిన తర్వాత మిగతా చాలామంది ఫ్రెండ్స్ పిలిచిన వాళ్ళందరూ మ్యాక్సిమం వచ్చారు. నాకెందుకో ఇలా పండుగలు అందరితో కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భోజనం చాలా సింపుల్గా ప్రసాదం లాగానే వండాం, లైక్ స్పైసెస్ తక్కువతో చేసి. అండ్ సుక్మన్కి మిగతా వాళ్ళు ఇక్కడ న్యూజిలాండ్లో చాలా కారాలు తక్కువ తింటారు కదా, అండ్ అటు మళ్ళీ సుక్మన్ కూడా ఇంట్లో ఉండి అందరితో కలిసి పూజ చేసుకోవడం ఎందుకో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మమ్మీకి కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ వచ్చింది అందరినీ చూసేటప్పటికి. ఆ రోజైతే ఖ్యాతి వాళ్ళని కానీ పూజ స్నేహల్ వాళ్ళని కానీ 11 వరకు అసలు ఇంట్లో నుంచి మమ్మీ వెళ్ళనివ్వలేదు. ఒక 5 నిమిషాలు ఉండండి, ఒక 5 నిమిషాలు ఉండండి అంటూ. తిను నా ఫ్రెండ్ ఖ్యాతి వాళ్ళ పాప అనమాట, నీవా అని చెప్పి. తను ఎప్పుడు నా చుట్టూనే ఉంటుంది. నాకు కొన్నిసార్లు తను చూస్తే అనిపిస్తుంది అసలు నా పిల్లలైనా నన్ను ఇంత అడ్మైర్ చేస్తారా తను చేసినంత అని చెప్పి. అసలు ఇనీషియల్గా ఈ వీడియో పోస్ట్ అయినా వద్దా, లెంత్ ఎక్కువ లేదా అనుకున్నాను. కానీ నేను ఒక రోజు కూర్చొని నా వీడియోస్ అన్నీ చూస్తే నాకే హ్యాపీగా అనిపించింది. ఇది మేబీ నాకు మెమరీ కూడా. అండ్ దట్టు అఫ్కోర్స్ మీతో కూడా నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ వ్లాగింగ్ ఇంకా నేను చాలా బెటర్ అవ్వాలి. ఏమైనా మూమెంట్స్ ఉన్నప్పుడు అందరితో కలిసి ఉన్నప్పుడు ఎందుకో అసలు కెమెరా బయటకు తీయాలనిపించదు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనిపించింది నాకు. అందుకని చాలా వరకు వ్లాగ్స్ అలాగే మిస్ చేస్తాను రికార్డ్ చేయకుండా. Why are you stealing my quarter? No, for God is it can't have that. పూజ అయిపోయిన తర్వాత అందరికీ హారతి ఇచ్చేసాను. మా ఇంకో లివింగ్ ఏరియాలో ఫర్నిచర్ లేదు కదా, అలా కింద పెట్టి ఆకులతోనే భోజనం పెట్టాం అనమాట. అంటే కొంచెం ఇండియా స్టైల్లో అనిపిస్తుందని. ఇంకా అంతకు మించి నాకు ప్లేట్స్ దొరకలేదు. ప్రాపర్గా టక్తో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మేబీ నెక్స్ట్ పండుగ కుదురుతుందేమో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరితో కూర్చొని నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తూ ఎవరి గోల్లో వాళ్ళున్నా ఫైనల్గా చాలా బాగా అనిపించింది. భోజనాలు అయిన తర్వాత తాంబూలం తీసుకున్నాం. కానీ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం 2 hours అలా టైం స్పెండ్ చేసి వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఓన్లీ స్నేహల్కి పూజకి ఇచ్చిన తాంబూలం వీడియో ఒక్కటే రికార్డ్ చేయడానికి కుదిరింది. అది అప్పుడు వీళ్ళే ఇంకా లాస్ట్ వరకు ఉన్నారనమాట, కొంచెం క్లీనింగ్ అదంతా హెల్ప్ చేస్తూ. ఐ హోప్ మీకు కూడా వీడియో చాలా బాగా నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ కూడా రీచ్ వస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ దాట్. Goddess one, you finally love it with the goddess one. So Yeah. put the dupatta. Do it. Maybe you might get Punjabi. Whatever, God is God. I really pray whatever you want, it comes. అంతే, నా దగ్గర వీడియోస్ అంతవరకే ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వీడియోస్ ఛానల్లో రాబోతున్నాయి. ఐ ప్లాన్ సో మెనీ థింగ్స్. హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.